నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటు సమావేశాల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ డే 2 రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సైబర్ నేరాలు అరికట్టే దిశగా పిటిషన్ల కమిటీ కృషి బెట్టింగ్ యాప్ల వలన కలిగే నష్టాలపై సెలబ్రిటీలు ప్రచారం చేయాలి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సమిష్టి కృషి వల్లే జాతీయ స్థాయిలో గుంటూరు కార్పొరేషన్ కు స్వచ్ఛ భారత్ అవార్డు ప్రజలు ప్రజారోగ్య కార్మికులకు అంకితం మేయర్ కోవెలముడి ప్రకటన ఈ నెల 21 నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు నిధుల సమీకరణపై పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లి వాటిని సాధించేలా కృషి చేయాలని సూచించారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో పాటు ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల అంశంపై పార్లమెంట్లో ప్రస్తావించాలని అన్నారు. సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత పెరిగిందని విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎనర్జీ కంపెనీలు ఎండీ, సీఈఓలు పాల్గొన్నారు. భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్దేనని చంద్రబాబు అన్నారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్పై దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిశోధనలకు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలన్న సీఎం, కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని, ఏ రాష్ట్రానికి లేని వనరులు మనకు ఉన్నాయని పేర్కొన్నారు. Today, power is generated during the day. I don't have any problem in the morning. I need more power in the evening sometimes. Peak load out of balance. Now pumped storage energy has come. Battery has come. Battery is very costly. But ultimately sustainability is the problem and cost is the problem. Now we are all talking now. Clean hydrogen. That is where how to make it power cost effective and affordable. Very interesting experiment we are all thinking now. If you see global warming, all countries are moving how to go for green energy. If you see here, Honorable Prime Minister has announced 500 gigawatts non-fossil fuel energy by 2030. అసెంబ్లీ కమిటీ హాల్లో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలపై చర్చించారు. 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయగానే సైబర్ నేరం రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే నష్టాలపై సినీ తారలు, సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తామని చెప్పారు. 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే, బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్ గా ఆ 1930 ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా, అలాగే ఏ చిన్న సైబర్ క్రైమ్ కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ 1930కి 40 మంది ఆపరేటర్లు 3 షిఫ్ట్లలోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్ లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ లో జీఎంసీ అవార్డు దక్కించుకుంది. దీనిపై మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. 3 నుంచి 10 లక్షల జనాభా ప్రాతిపదికన స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ మిషన్లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీగా నగరానికి కేంద్రం నుండి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో కేంద్రం నుంచి అవార్డు పొందామని చెప్పారు. దేశంలోనే పారిశుద్ధ్య విభాగంలో జీఎంసీ
ప్రథమ స్థానం సంపాదించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన ప్రీతమ నాయకులు, పార్లమెంట్ సభ్యులు గుంటూరుకి, ఆయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన గుంటూరు నగరం మీద ఒక టాస్క్ పెట్టి, ఆయన ఎటు కారులో వెళ్తున్నా కానీ పలానా బాగోలేదు, పలానా డిపార్ట్మెంటల్గా ఆయన ఇమీడియట్గా ఫోటోలు పెడతాం, మెసేజ్లు చేయటం, ఈ 1 ఇయర్లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి, మనం ఈ శ్రద్ధ వల్ల కూడా మనకి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే గౌరవ ఎమ్మెల్సీస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్యేస్ రామాంజనేయులు గారు, మాధవి గారు, నజీర్ గారు, ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు యేసురత్నం గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చి, వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పేవాళ్ళు శానిటేషన్ విధంగా ఉండాలనేది కూడా మన సూచనలు మనం ప్రతి కౌన్సిల్లో కూడా ప్రత్యక్షంగా మీరు కూడా లైవ్లో పెట్టారు, చూశారు. వారి సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ గారు ఆయన ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇండోర్లో ఆయన కలిశారు. మీకు ఎట్లా వస్తుంది, ఏంటి మీ సూచనలు ఏంటని ఒక కమిషనర్ని, మేయర్ని కలవడం జరిగింది. సిటీస్ వచ్చాయి 3, విజయవాడ, తిరుపతి, గుంటూరు. సో ఈ 3 సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అని ఏవైతే అనుకుంటున్నామో, లైక్ ఇండోర్ కానీ, సూరత్, నవీ ముంబై, ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ 3 సిటీస్ కూడా చేరాయి. అంటే 23 సిటీస్ స్వచ్ఛ సూపర్ లీగ్ అని ఒక కేటగిరీ ఈ సంవత్సరం పెట్టి, ఈ స్వచ్ఛ సూపర్ లీగ్లో ఏవైతే రాబోయే రోజుల్లో కూడా సిటీస్ ఎంటర్ అవుతూ ఉంటాయో ఇవన్నిటికీ ఇంకా బెస్ట్ అన్నమాట, ఇండియాలో ది బెస్ట్. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే మోడల్ సిటీస్గా ఉంటాయి. ఇక్కడికి ఈ సిటీస్కి స్టడీ చేయడానికి కానీ, ఈ సిటీస్లో ఎలా ఇంత ప్రోగ్రెస్ వచ్చిందనే దానికి షోకేస్గా చూపించడానికి కూడా బయట యూఎల్బీస్ నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా రాబోయే రోజుల్లో టీమ్స్ వస్తాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంది కాబట్టి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి డబ్బం పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 56వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, దాసరి రాజా మాస్టర్, ఎర్రగొప్ప నాగేశ్వరరావు, గుడిపల్లి వాణి, గౌస్లతో కలిసి ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రతి ఇంటికి వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ది చేయడమే తన లక్ష్యమని నసీర్ పేర్కొన్నారు. త్వరలోనే పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా 25 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మురికివాడల దగ్గర నుంచి, శివారు ప్రాంతాల దగ్గర నుంచి, ప్రతి ఒక్క కాలనీలో కూడా రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శాసనసభ్యుడిగా నేను, అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరకు వస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, వారికి జవాబుదారీతనంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారానే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖి సాధ్యమవుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం. 19 నుంచి 24 వరకు ఒక పెద్ద పదం వాడాడు, విశ్వసనీయత. అసలు విశ్వసనీయతకే అర్థం తెలియకుండా ఈ పదం బాగుందని అది ఉపయోగించాడు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తొలి అడుగు పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ రపరప, ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పాడు రపరప అని. ఈ రపరప అనే మాట మళ్ళీ ఎన్నికలు వచ్చిందాక వాడుతూనే ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ప్రజలు రపరపాగా వస్తారు. కాబట్టి ప్రజలకు మేలు చేసేటటువంటి రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే ఆలోచనలో ప్రజలున్నారనేది ఈ తొలి అడుగు ద్వారా తెలుస్తోంది. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్లో జరిగిన 2003 డిఎస్సి ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు మోపిదేవి శంకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన పెన్షన్ విధానం రాకమునిపే నియామకాలు పూర్తి అయ్యాయని,
టెక్నికల్ ఇబ్బందుల వలన 2004లో ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం నోటిఫికేషన్ పాత పెన్షన్ పరిధిలో ఉంటే చేరిక ఆలస్యమైన పాత పెన్షన్ వర్తిస్తుందని వివరించారు. వెంటనే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సలగల ప్రసన్న కుమార్, బసవలింగయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అలాగే ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెమో నెంబర్ 57 అమలు చేసి ఈ 10,000 మందికి ఇమీడియట్గా ఓపీఎస్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెలలో పెద్ద ఎత్తున చలో విజయవాడ పిలుపు ఇవ్వడానికి కూడా మేము వెనకాడం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు ఈ స్పందన చూసి వెంటనే వీళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి నా తరఫున అలాగే ఎమ్మెల్సీల అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తాను. జీజీహెచ్లో యువతి ఉదరంపై ఏర్పడిన డెస్మాయిడ్ ట్యూమర్ అనే అరుదైన వ్యాధికి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి కాపాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ చిలకలూరుపేటకు చెందిన జీవన్ స్రవంతి అరుదైన డెస్మాయిడ్ ట్యూమర్తో వచ్చారని అన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కిరణ్ కుమార్ బృందం అత్యంత అరుదైన ట్యూమర్ గా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. 6 లక్షల విలువైన ఈ ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరుణ, గీతిక, అక్షయ్, సత్యదేవ్, రవి, పావని, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎలాంటి క్లిష్టతరమైన జబ్బులతో వచ్చినా, రేర్ డిసీజులతో వచ్చినా కూడా చిరునవ్వుతో వెళ్ళేలా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాగే వీళ్ళు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అద్భుతంగా అమ్మాయి ముఖం మీద చిరునవ్వులు చూసి ఆమెను డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ రోజునంతా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేసి వారందరికీ మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద సుమారుగా 60-70 రూపాయలు అంట. కాంపోజిట్ మెష్ అంటారు అది. సో అది పేగుల మీద డైరెక్ట్గా పెట్టచ్చు. సో దానివల్ల అతుకులు ఉండవు, దానివల్ల ప్రమాదం ఉంది పేషెంట్కి. సో అటువంటి మెష్ వేయడం వల్ల పేషెంట్కి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయడం జరిగింది. సో ఎంత జరిగాక కూడా పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఒక ప్రమాదం ఉంది. అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం యాంటీరియర్ అబ్డామినల్ కట్ చేసామో దగ్గరగా కుట్టడం వల్ల ఊపిరాడదు. సో దానివల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం పడి పేషెంట్ జూలై 20న అరండల్పేటలో జరగనున్న విశ్వబ్రాహ్మణ మహాజన సభను జయప్రదం చేయాలని విశ్వబ్రాహ్మణ నాయకులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సమాజం మాజీ నాయకులు జంపని రాధాకృష్ణమూర్తి, కొలగాని నందవీర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1934లో ఈ సమాజం ఏర్పడిందని వెల్లడించారు. సమాజ బైలా నిబంధనలకు విరుద్దంగా 13 ఏళ్లకు పైగా ఎన్నికలు జరగకుండా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జంపని నాగేశ్వరరావు, శ్రీనివాస్ సుధాకర్ బాబు, అద్దంకి భద్రయ్య, వెంకట్రావు, రావణ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అసత్యాలు ప్రచారం చేయటం కారణంగా మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకునే ఈ మహాజన సభ జరపటం జరుగుతుంది. ఏ సంఘానికైనా చట్టం అనేది, బైలా అనేది ప్రాణం. ఆ బైలాలోని ప్రతి అంశాన్ని కూడా మేము పాటిస్తూ శాంతియుతమైనటువంటి ఈ మహాజన సభని ప్రారంభిస్తూ ఉంటే మహాజన సభకు రావద్దని, వాళ్ళు చేసేది చట్టవిరుద్ధమైందని, వస్తే వీళ్ళ మీద ఏదో పోలీస్ చర్యలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కోర్టు కేసులు అని చెబుతున్నారు. అవి కూడా ఏ కోర్టు కేసు మమ్మల్ని ఏం చేయలేదు ఇంతవరకు. 1934 నుంచి వస్తున్నటువంటి మహాజన సభ కాబట్టి ఆ యొక్క బైలా కాబట్టి ఆ బైలాను అనుసరించాలని చెప్పి కోరుకుంటూ బైలాని అనుసరించాలి, బైలాని గౌరవించాలి, సొసైటీ యాక్ట్ని అనుసరించాలి, అన్నీ కూడా మనం అనుసరించాలి కాబట్టి మనం తెలియపరుస్తూ ఈరోజు ఒక్కటే ఈ యొక్క లాస్ట్ ఫైనల్ కూడా చెప్తా ఉన్నాం. గత 13-14 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యవర్గ సమావేశాలు జరపటువంటి యొక్క పాలకవర్గం ఈ రోజున మహాజన సభ మేము కాల్ఫర్ చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచయం చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి మరి మహాజన సభకు మేము పిలిపించే సందర్భంగా తర్వాత ఇప్పుడు ఈరోజు నిన్న ఒక 25 మందితో సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నగా మొన్న ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి ఆ సమావేశం అనేది కౌంటబుల్ కాదు. మీరు కూడా రండి, రేపు జరిగే మహాజన సభలో పాల్గొని అందరి యొక్క ప్రజల ఆమోదం ప్రకారం ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ ఆ సంస్థ బాగుపడాలి, పేద విద్యార్థులకు సహాయం చేయాలి, పేదలకు సంక్షేమం చేయాలి, ఆ యొక్క ఆదాయాన్ని
పక్కగా పేద విద్యార్థులకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడాలి. ఆ రోజు మాతృమూర్తులు ఏమైతే ఇచ్చారో, వాళ్ళు ఏమైతే ఆశయాల కోసం పనిచేశారో ఆశయం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రేపు మహాజన సభకు అందరినీ కూడా ఉన్నటువంటి పాలకవర్గాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వచ్చి ఈ మహాజన సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ. ఆక్రమణల తొలగింపు పేరుతో కార్పొరేషన్ అధికారులు వీధి వ్యాపారులు పొట్టకొడుతున్నారని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరండల్పేటలో గత 20 సంవత్సరాలుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న తమ బండ్లను మున్సిపాలిటీ అధికారులు తీసుకువెళ్లారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 మంది తోపుడు బళ్లపై వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. తమకు వ్యాపారం చేసుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు స్థలం చూపించి ఆదుకోవాలని వేడుకున్నారు. మీరు అధికారులు ఎవరైనా కానీ దీన్ని స్పందించి మా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు మీరు? మేము దగ్గర 30-40 మంది దాకా ఉన్నాం వీధి వ్యాపారస్తులు. మరి వీళ్ళందరూ కూడా ఫుట్పాత్లు తీసేశారు. అది మీరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అధికారులు ఎవరు ఏమనలేదు, ఎవరూ రాలేదు, మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే తీసుకెళ్లారు. దీనికి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది, మీరు తీసేయాలి, కాలువ అవతలకి ఉండాలి అని అన్నారు. కాలువ అవతల పక్క మా ప్లేసులు లేవు, కాలువ గట్టున ఉన్నాము. దాన్ని మీరు స్పందించి అధికారుల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుచున్నాం. కొత్తపేటలోని భద్రావతి సమేత భావన్న ఋషి స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢ సారను భక్తులు సమర్పించారు. ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతాయని గుంటి మురళీకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారికి సారిచ్చే మహోత్సవం జరుగుతుంది. అమ్మవారికి ఈ పుర ప్రముఖుల చేత, ఈ పట్టణంలో వాళ్ళ చేత, ఈ యొక్క కొత్తపేట, ఈ రైలుపేట వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా మండలి కూడా వచ్చి అమ్మవారికి సారి నింపడం జరుగుతుంది. పసుపు కుంకుమ ఇస్తున్నారు, చీరలు జరుపుతున్నారు. అదేవిధంగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది కూడా భక్తులకు అమ్మవారి దయ వలన మంచి మంచి చదువులు వస్తున్నాయి, పెళ్లి కాని వాళ్లకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రత్యేకించి ఆ అవకాశం ఉన్న వరకు ఇవి చేస్తున్నారు, శాంతులు చేస్తున్నారు ఈ గుళ్ళో. వర్స్టైల్ సర్వీసెస్ టెస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ఏటుకూరులోని అభినందన పిల్లల ఆశ్రమానికి విద్యుత్ ఇన్వర్టర్ అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విద్యార్థులకు ఈ ఇన్వర్టర్ను అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆనంగి కృష్ణతేజ యాదవ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లో విద్యుత్ ఇన్వర్టర్ను అందజేయడం జరిగిందని తెలిపారు. పిల్లలందరూ చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, భవిష్యత్తులో వారి సమాజానికి సేవలు అందించాలని సూచించారు. అనంతరం పాసన్ రవీంద్ర యాదవ్ వర్ధంతి సందర్భంగా పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సద్దర్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, అందరితో పోటీ ప్రపంచంలో ముందుంటారు. ఓకేనా? సరే, బాయ్. అట్లాగే ఇంకా మన కాలాతీతం అయిపోతుంది, టైం అయిపోతుంది. బన్నీ అన్నయ్య చేత కేక్ కట్ చేపించి స్నాక్స్ తీసుకున్న తర్వాత మనం ఈరోజు భోజన ఏర్పాటు కూడా చేసాం. ఓకేనా? ఈరోజు సిరాజుద్దీన్ గారి సహాయ సహకారాలు, అలాగే కోటేశ్వరరావు సహకారాలు. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో చేరడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. కళాశాలలో ఉన్నత విద్యార్హత మరియు బోధనానుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు బోధన జరుగుతుందని తెలిపారు. పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సును పూర్తి చేసిన తర్వాత బీటెక్ వారితో ఇంచుమించు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇంటర్మీడియట్తో పోలిస్తే మెరుగైన ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాలేజ్ యొక్క స్ట్రెంత్ 180, అంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ విద్యార్థుల స్ట్రెంత్ 180. ఈ 25 సంవత్సరాల్లో మా మేనేజ్మెంట్ యొక్క విజన్ కానీ, అదేవిధంగా విజనరీస్ అయినటువంటి డాక్టర్ సిఎస్ రావు
శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి ధనలక్ష్మి, కృష్ణ సులోచన, సుధారాణి ఆధ్వర్యంలో కోట్ల అంకమ్మ తల్లికి సారే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దేశం, గ్రామం, ప్రజలు అందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని, పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ పరమపూజ్య శివస్వామి వారి ఆశీస్సులతో చౌత్ర డౌన్ కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో 108 మంది ముత్తైదువులతో అమ్మవారికి పొంగళ్ల నివేదన మరియు సారే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ చంద్రిక, ఆదిలక్ష్మి, భాను, పార్వతి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంటు సమావేశాల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం. భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ డే. 2 రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. సైబర్ నేరాలు అరికట్టే దిశగా పిటిషన్ల కమిటీ కృషి. బెట్టింగ్ యాప్ల వలన కలిగే నష్టాలపై సెలబ్రిటీలు ప్రచారం చేయాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సమిష్టి కృషి వల్లే జాతీయ స్థాయిలో గుంటూరు కార్పొరేషన్ కు స్వచ్ఛ భారత్ అవార్డు. ప్రజలు, ప్రజారోగ్య కార్మికులకు అంకితం. మేయర్ కోవెలముడి ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.